హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో పన్నీర్తో ఒక మంచి రెసిపీని షేర్ చేయబోతున్నాను మీకు. అదేంటో కాదు, పన్నీర్ టిక్కా మసాలా కర్రీ. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్. పన్నీర్తో చాలా రెసిపీస్ చేస్తుంటాము. మా పిల్లలకి నాకు పన్నీర్తో చేసిన ఏ రెసిపీ అయినా చాలా ఇష్టం. అందులో ఎక్కువగా ఈ కర్రీ చేస్తుంటాను. ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెట్లా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఎట్లా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పన్నీర్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ కర్డ్ వేసేసేయాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, తర్వాత రుచికి తగ్గ సాల్ట్, 1 టీ స్పూన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. ఇంక ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం కసూరి మెంతి వేసేసి ఇందులోనే కొద్దిగా నిమ్మరసం వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మనం వేసినవన్నీ. తర్వాత పన్నీర్ క్యూబ్స్ని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనము కావాలంటే క్యాప్సికమ్ కూడా వేస్తారు, కాకపోతే మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. క్యాప్సికమ్ ప్లేస్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ని స్క్వేర్గా కట్ చేసేసి వాటిని వేసేసుకొని మొత్తం అంతా పన్నీర్ క్యూబ్స్ ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. తర్వాత ఒక బాండి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్ని వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా అక్కడ శనగపిండి వేసాం కాబట్టి మాడుతూ ఉంటుంది, కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes మధ్యలో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పన్నీర్ని ఒక సైడ్ ఫ్రై చేసుకుంటూ ఇంకొక బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి స్పైసెస్ వేయాలి. స్పైసెస్ అంటే 2 ఇలాచి, ఒక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ని. వాటిని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక టమాటోని చిన్నగా చాప్ చేసుకొని టమాటో ముక్కలు కూడా వేసేసి మగ్గించుకోవాలి. ఆనియన్స్ టమాటో ముక్కలు పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ టమాటో ముక్కలు ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. అక్కడ పన్నీర్లో కూడా వేసిన 1 టేబుల్ స్పూన్, ఇక్కడ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం మసాలా, తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes ఫ్రై చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. నిజం చెప్తున్నా, చాలా బాగుంటుందండి. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అన్నంలోకి కానీ ఇంకా మనం వెజ్ రైస్ చేస్తాం కదా, వెజిటేబుల్ రైస్, అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ బగారా అందులో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.